ప్రజలు ఆశీర్వదిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని 46వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి పోలోజు మౌనిక అన్నారు. సోమవారం 46వ డివిజన్లో గడప గడపకు బీజేపీ ప్రచారంలో భాగంగా వారు మాట్లాడుతూ వార్డు ప్రజలు స్థానికత చూసి నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సేవకు పాటుపడుతున్న వ్యక్తులకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ప్రజలు ఆశీర్వదిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని 46వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి పోలోజు మౌనిక అన్నారు. సోమవారం నాడు 46వ వార్డులో గడప గడపకు బీజేపీ ప్రచారంలో భాగంగా వారు మాట్లాడుతూ వార్డు ప్రజలు స్థానికత చూసి నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సేవకు పాటుపడుతున్న వ్యక్తులకు ఓటు వేయాలని అభ్యర్థించారు. మా నాన్న దేశ సేవకై అమరుడైనాడు. ఆయన స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ప్రజలు సేవ చేసేవారికి పట్టం కట్టాలని కోరారు. గత 10 సంవత్సరాల నుంచి వార్డు సమస్యలపై నిరంతరం పోరాడుతున్నానని వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పోలోజు మౌనిక. నేను కార్గిల్ యుద్ధ వీరుడు గోపాయాచారి గారి కూతురునండి. మా నాన్నగారు దేశం కోసం సేవ చేశారు, దేశం కోసమే ప్రాణాలు అర్పించారు. అదే స్ఫూర్తిగా తీసుకొని నేను ఇవాళ 46వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబడడం అనేది జరిగిందండి. నన్ను నా 46వ వార్డు ప్రజలందరూ భారీ మెజారిటీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇందు మూలంగానే ఇవాళ మేము రోజు డోర్ టు డోర్ సర్వే అనేది చేయడం జరిగిందండి. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా చేయడం జరిగింది. వాళ్ళ సమస్యల గురించి మేము అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది. కనెక్టింగ్ బ్రిడ్జ్ అనేది చాలా ముఖ్యమైన సమస్య ఉందండి ఒక సైడ్ వార్డ్ లో. ఆ కనెక్టింగ్ బ్రిడ్జ్ అయితే ఏదైతే ఉందో దాన్ని మేము గెలిచిన తర్వాతకి మా సొంత పైసలతోని మేము కనెక్టింగ్ బ్రిడ్జ్ అనేది నిర్మిస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరిగిందండి. దానికి ఓటర్లందరూ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. నన్ను వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా ఆదరించారు. ప్రతి ఓటర్ కూడా నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మీకు ఓటేస్తాము, మీకు గెలిపిస్తాము, మీకు భారీ మెజారిటీతో చేస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. నేను ఒక చిన్న కోరిక అండి, నాది ఒక చిన్న విన్నపం మాత్రమే. ఎలాగైతే 44వ వార్డులో సంతోష్ బాబు గారి కుటుంబాన్ని గుర్తించి మన మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు, ఎక్స్ మంత్రి గారు ఎలా అయితే వాళ్ళకి అవకాశం ఇచ్చి వార్డుని యునానిమస్ చేయాలని ఒక ప్రెస్ ప్రకటన ఎలా అయితే ఇచ్చారో, మరి 46వ వార్డులో కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన గోపాయాచారి గారి బిడ్డనే అండి. అదే కుటుంబం నుంచి వచ్చిందని మరి మా గురించి కూడా ఒకసారి ఆలోచించి ఆ మాట ఏదో అనంటే మేము కూడా కొంచెం సంతోషించే వాళ్ళం. అది ఒకటి కొంచెం బాధ అనిపించింది. మేము దేశం కోసం సేవ చేసే వాళ్ళం నిష్పక్షపాతంగా ఎలా అయితే అందరికీ ఒకేలాగా సేవ చేస్తామో మా గురించి కూడా ఈ సమాజంలో ఆలోచించేటప్పుడు అలాగే ఆలోచిస్తే చాలా సంతోషపడతామండి. అందరికీ ధన్యవాదాలు.